లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సిఏఏ రూల్స్ నోటిఫై చేసింది కేంద్ర హోంశాఖ. 2019లోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ చట్టం అమలుకు సంబంధించిన నిబంధనలు నోటిఫై చేసింది కేంద్ర హోంశాఖ. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు తగిన పత్రాలు లేకపోయినా భారత పౌరసత్వాన్ని ఇచ్చేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది మోదీ సర్కార్. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం లభించనుంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారు ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోయినా వాటి గడువు ముగిసిన భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అలాగే పౌరసత్వం పొందడానికి కనీసం 11 ఏళ్లుగా భారత్లో నివసిస్తూ ఉండాలన్న నిబంధనను 5 ఏళ్లకు తగ్గించింది. అయితే హిందువులకు, క్రైస్తవులకు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇస్తూ ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సిఏఏ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అయినప్పటికీ మోదీ సర్కార్ సిఏఏ విషయంలో తగ్గేదే లే అని పదే ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణంతో దూకుడు మీదున్న బీజేపీ తాజాగా సిఏఏను అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ జారీ చేసింది. నిజానికి చట్టం 5 ఏళ్ల కిందటే రూపొందించినప్పటికీ వివాదాల కారణంగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురాలేదు. మరొక వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా తయారు చేసింది. సో ప్రధానంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైనటువంటి ఊచకోతకు గురై భారత్లో శరణార్థులుగా బతుకుతున్నటువంటి వారందరికీ భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీని కారణంగా ఇండియాలో శరణార్థులుగా ఉన్నటువంటి హిందువులు కానీ, అలాగే క్రైస్తవులు, జైనులు, పార్సులు, బౌద్ధులు వీరందరికీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ లభించబోతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ముస్లింలను ఎక్స్క్లూడ్ చేయడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. సో ముస్లింలను ఎందుకు నుంచి మినహాయించారనేటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం, అలా ఎవరైతే మైనార్టీలు ఉన్నారో ముస్లిం దేశాల్లో మైనార్టీలుగా ఉన్నటువంటి వారి కోసం మాత్రమే ఉద్దేశించింది తప్ప ఆల్రెడీ అక్కడ మెజారిటీగా ముస్లిం దేశాల్లో ముస్లింలు కానీ, అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఈ 3 దేశాలన్నీ కూడా ముస్లింకి సంబంధించినటువంటి మెజారిటీ దేశాలు కాబట్టి అక్కడ మళ్ళీ ముస్లింల పైన ఎలాంటి ఊచకోత ఉండే అవకాశం లేదు. అక్కడ మైనారిటీలకు భద్రత లేక వారు ఎవరైతే ఇక్కడికి ఇండియాకు వచ్చారో వారి కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి దానికి సంబంధించినటువంటి గణాంకాలు కూడా చెప్పింది. పాకిస్తాన్ ఏర్పడినటువంటి సమయంలో, ఇండియా నుంచి విడిపడి పాకిస్తాన్ ఏర్పడినటువంటి సమయంలో దాదాపు 11% మంది హిందువులు ఉంటే ఇప్పుడు అక్కడ హిందువుల సంఖ్య కేవలం 3% మాత్రమే పడిపోయింది. సో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు మతం మారడమో లేకుంటే వారు తిరిగి వెనక్కి రావడం ఇలాంటి పరిణామాలు జరిగాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఇండియాకు శరణార్థులుగా వచ్చినటువంటి సమయంలో వారికి రక్షణ కల్పించేందుకు భారత పౌర చట్టం తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయినప్పటికీ ఈ అంశంపైన దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. విపక్ష పార్టీలు ఇటు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు. అలాగే తమిళనాడులో దీన్ని ఇంప్లిమెంట్ చేయమని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎన్నికల వేళ అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ చట్టం వల్ల హిందూ ముస్లింల మధ్య మతపరమైనటువంటి ఉద్రిక్తత, ఘర్షణ తీసుకొచ్చేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారని ప్రధానంగా విపక్షాలు విమర్శిస్తున్న వేళ సో కేంద్ర ప్రభుత్వం అయితే దూకుడుగా ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.